పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. ఒకసారి హలో సార్. హలో అండి. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి సార్. అండమాన్ అందాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే సార్. అవునండి. ఒక్కసారైనా లైఫ్ లో వెళ్ళి రావాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అవును. వీడియోలలో చూడడమే తప్పితే వెళ్ళడానికి చాలా డౌట్స్ ఉంటాయి. అవునండి. అండ్ బడ్జెట్ గురించి కూడా మెయిన్ గా ఇంటర్నేషనల్ ట్రిప్స్ లో ఆలోచిస్తారు సార్. ఎస్. అండ్ ఇలాంటి అండమాన్ ప్లేసెస్ కన్నప్పుడు కూడా భయపడుతూ ఉంటారు. సో మంచి ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీతో వెళ్తే కూడా బడ్జెట్ టెన్షన్ ఉండదు, భయము ఉండదు, ఏది ఉండదు. అవును. సో మన దగ్గర ప్యాకేజ్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని డేస్ స్టే ఇస్తారు, ఏమేమి చూపిస్తారు, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్. ఈ అండమాన్ అండ్ నికోబార్ ఈ రెండు ఐలాండ్స్ మన ఇండియన్ కాంటినెంట్లోనే అండి. అంటే ఫారిన్ టూర్ లాగా అనిపిస్తుంది కానీ బట్ ఇట్ ఈస్ ఇండియన్ స్టేట్. సో అందువల్ల ఏంటంటే అందరు గబుక్కుని అండమాన్ నికోబార్లో అంటే పాస్పోర్ట్ కావాలని అడుగుతారు. సో పాస్పోర్ట్ ఏమి అవసరం లేని టూర్ ఏదైనా ఉందంటే అండమాన్ నికోబార్. సో మన ఇండియా స్టేట్, మన యూనియన్ టెరిటరీ, ఇండియన్ స్టేట్ యూనియన్ టెరిటరీ. సో మనం ఈ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అండమాన్ నికోబార్ వెళ్ళే ప్రయాణికులకి అందరికి కూడా 4 nights 5 days ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. ఈ 4 nights 5 days ప్యాకేజ్ మనకి ఇండియా నుంచి ఎక్కడి నుంచైనా కానీ ఫ్లైట్ ఓన్లీ 1 hour to 1.5 hours మాత్రమే. 1 hourలో. అందుకని మనకి 45,000 రూపీస్లో మనకి ఈ ప్యాకేజ్ అందుబాటులోకి వచ్చింది. జస్ట్ 45,000లోనే. సో మనకి 2 nights పోర్ట్ బ్లేర్, అంటే క్యాపిటల్ ఆఫ్ అండమాన్ నికోబార్ పోర్ట్ బ్లేర్. ఇప్పుడు విజయపుర అంటున్నారు. దాని తర్వాత 2 nights హ్యావ్లాక్లో ఉంటారు. సో అంటే ఇప్పుడు హ్యావ్లాక్ని స్వరాజ్ ద్వీప్ అంటున్నారు. అంటే ఈ రెండు బ్రిటిషర్స్ పేర్లు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు పోర్ట్ బ్లేర్ వచ్చి విజయపుర, తర్వాత స్వరాజ్ ద్వీప్. అక్కడ 2 nights, మనం ఇక్కడ 2 nights ఉంటాము. ప్లస్ ఫస్ట్ డే రోజు మనము దిగిన తర్వాత పోర్ట్ బ్లేర్లో సెల్యులర్ జైల్ విజిట్కి వెళ్తామండి. ఆ సెల్యులర్ జైల్లో కూడా మనకి లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది. ప్లస్ ఆ జైల్ లోపలికి వెళ్ళి మనం విజిట్ చేసి రావచ్చు. ఎంత ఫ్రీడమ్ ఫైటర్స్. ఏదైనా మనకి ఇండియాలో ఈ యాక్టివిటీ చేశారంటే బ్రిటిష్ అండమాన్ జైల్లో పెట్టారంటారు. సో వాటికి సంబంధించిన గుర్తులన్నీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ చక్కగా ప్రిజర్వ్ చేసి పెట్టిందండి. ఎవరు ఏ జైల్లో ఉన్నారు, ఏ సెల్లులో ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఆ జైల్లో మాటలు కాదండి, ఎందుకంటే చాలా చిన్న గదులు ఉంటాయి, చుట్టుపక్కల సముద్రం, ఎవరు పారిపోవాలన్నా కూడా పారిపోవాలంటే. ప్లస్ వాళ్ళు పెట్టే కష్టాలు, ప్లస్ వాళ్ళు చేసిన పనికి అక్కడ ఎటువంటి వాళ్ళు పనిష్మెంట్స్ వేశారు, అన్నీ కూడా చాలా చక్కగా అద్భుతంగా ప్రిజర్వ్ చేసి పెట్టారు. అక్కడికి వెళ్తే మనకి ఒక్కసారిగా మనకి ఆ ఒళ్ళు జలధరిస్తుంది. ఇదే రోజు బయలు హ్యావ్లాక్ ఐలాండ్కి వెళ్తే, ఈ హ్యావ్లాక్ ఐలాండ్కి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఒక ఆల్మోస్ట్ 2 floors బోట్ ఉంటుందండి. సో అది మనకి క్రూజ్ లాగా ఉంటుంది. సో దానిలో బయలుదేరిన హ్యావ్లాక్ వెళ్తే ఆల్మోస్ట్ 40 to 45 minutes జర్నీ ఉంటుంది. సీలో అద్భుతంగా ఉంటుందండి జర్నీ. సో అక్కడి ఆ హ్యావ్లాక్ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత హ్యావ్లాక్ ఐలాండ్ స్టే చేస్తాము. అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ బీచెస్ ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1 రాధానగర్ బీచ్. ఈ రాధానగర్ బీచ్ ఎందుకు ఫేమస్ అంటే మనకి హోటల్లో కేటగిరీస్ ఉంటాయి కదా, 4 star 5 star. దాంట్లోనే రాధానగర్ బీచ్ ఫస్ట్ కేటగిరీ అనమాట. అంటే వాటిలో బ్లూ ఫ్లాగ్ కేటగిరీ అంటారు. సో బ్లూ ఫ్లాగ్ కేటగిరీ ఉన్న బీచ్ రాధా, అంటే సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండ్ బ్యూటిఫుల్ బీచ్ ఆ కేటగిరీలో వచ్చేదన్నమాట. సో రాధానగర్ బీచ్ విజిట్ చేసి దాని సన్సెట్ అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లలు అయిపోతాం అక్కడికి వెళ్తే కనుక. సో ఆ రాధానగర్ బీచ్ చూసుకుంటాము. తర్వాత రోజు బయలుదేరి అక్కడ ఇంకోటి ఎలిఫెంట్ ఐలాండ్ అని ఉంది. ఈ బీచ్లు ఉన్నాయంటే కంపల్సరీగా అక్కడ వాటర్ స్పోర్ట్స్ చేయాలని ఉంటుంది. స్నోర్క్లింగ్ కానీ, తర్వాత మనకి స్కూబా డైవింగ్, పారాసైలింగ్, ఇవన్నీ చేసుకుంటే వాళ్ళు అక్కడ ఒక ప్లేస్ ఎలిఫెంట్ ఐలాండ్. ఎలిఫెంట్ స్పీడ్ బోట్లో వెళ్తాం. ఆల్మోస్ట్ డే అంతా అక్కడే ఉండి ఆ స్పోర్ట్స్ అన్ని ఎంజాయ్ చేస్తాం. సో బ్యాక్ మళ్ళీ మనం హ్యావ్లాక్ వచ్చేస్తాం. సో 4th రోజు బయలుదేరి మళ్ళీ మనం బ్యాక్ టు పోర్ట్ బ్లేర్ వస్తాం. పోర్ట్ బ్లేర్ వచ్చే ముందు అక్కడ ఇంకో కాలాపత్ర బీచ్ అని ఉంది. కాలాపత్ర బీచ్ అది కూడా చాలా బ్యూటిఫుల్, వైట్ శాండ్, బ్లూయిష్ వాటర్. ఎంత చూసినా మనకి రాబుద్ది కాదు అక్కడి నుంచి. ఆ వాటర్లో అట్లానే ఉండాలనిపిస్తుంది అనమాట. సో బయలుదేరి పోర్ట్ బ్లేర్ వస్తాం. తర్వాత 5th day రోజు ఫ్లైట్తో మనం డెస్టినేషన్కి వస్తాం. అన్నీ కలిపి అంటే దీంట్లో మీకు 45,000లోనే ఫ్లైట్ టికెట్స్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, తర్వాత హోటల్ అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఈ సెల్యులర్ జైల్ విజిట్, బోట్ మనకి ఛార్జెస్ అన్నీ కలిపి, బోట్ ఛార్జెస్ కూడా ఇవన్నీ కలిపి ఓన్లీ 45,000 రూపీస్లోనే అండమాన్ నికోబార్ టూర్ వెళ్ళేసి 4 nights 5 days ఓన్లీ
45,000 రూపీస్లోనే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద Thank you. డీటెయిల్స్. సో వ్యూవర్స్ చూసారు కదా, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. అసలు నిజంగా ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అని చెప్పుకోవచ్చు. మంచి నేచర్ లవర్స్ అయితే కనుక మీరు ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నా కూడా మీకు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి, వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.